తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఆయన వారసుడిగా హిందూపురం పట్టణంలో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా తాను సొంత ఇల్లు నిర్మించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని వన్నమ్మ కాలనీ సమీపంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంతగా నూతనంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద మంత్రాలతో నూతన గృహ నిర్మాణానికి చేపట్టిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నందమూరి కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, నందమూరి తారక రామారావుని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ ప్రాంత ప్రజలకే దక్కుతుందని తెలిపారు. తన తండ్రితో పాటు అన్న హరికృష్ణ తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం ఎంతో సంతోషమని, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నానని తెలిపారు. నాన్నగారు జూబ్లీ హిల్స్ లో ఇచ్చిన ఇంటిలోనే కాపురం ఉన్నానని, తనకు ఎక్కడా కూడా సొంత ఇల్లు లేదని తెలిపారు. హిందూపురంలో సొంత ఇల్లు కల నెరవేరుతుందని పేర్కొన్నారు. తాను పుట్టింది చెన్నైలో, పెరిగింది హైదరాబాద్ లో. నాన్నగారి ఆశీస్సులతో, కళామ తల్లి ఆశీర్వాదంతో సినీ రంగంలో ప్రవేశించి ప్రజల అభిమానాన్ని చురగొన్నారని అన్నారు. తన తండ్రి వారసుడిగా సినీ రంగంతో పాటు రాజకీయ రంగ ప్రవేశం చేసి హిందూపూర్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు అందరికీ అనుకూలంగా ఉండే ఈ విధంగా హిందూపురం పట్టణంలో తాను సొంత ఇల్లు నిర్మించుకున్నానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. ముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం. అందరూ నా దారిలోనే బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమి, లేకపోతే సరే జూబ్లీ హిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది. నాకు జూబ్లీ హిల్స్ అంటూ నిల్లుపూరు. ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటున్నా అంటే హిందూపూర్ నా నేను సొంతంగా అది నా ఇక్కడ నాకు సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. అది నా అడ్రస్, కేర్ ఆఫ్ హిందూపూర్. చాలా సంతోషంగా ఉందని అందరికీ మా కార్యకర్తలు అందరూ కూడా బాగా స్పెషల్స్గా ఉండాలి. ఇప్పుడు అంటుంటాం మనం బాగా ఇల్లులాగా, నా ఇల్లు కాదు ఇది. ఇది మా నాయకులు అయితేనేమో, మా కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉండటం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేరకు ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసనో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్. హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వ సారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే, అలాగే సేవ చేసే భాగ్యం. అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది క్యాన్సర్. ఇక్కడ ఇల్లు కట్టడం, అలాగే నాకు కట్టాలని ఉండింది. ఎందుకంటే నేను ఇవాళ ఏ వాసనో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్లో. ఇప్పుడేమో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ విడిపోయిన అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నాను. ఇక్కడ సొంత ఇంటికి భూమి పూజ చేయడం సార్. హిందూపురాన్ని ఆర్ఎన్బి డివిజన్ మన సీఎం గారిని అడగడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించి ఆయన వాళ్ళ ఆర్డర్స్ కూడా వచ్చేసింది. ఆర్ఎన్బి డివిజన్గా నిన్న జీవో వచ్చింది. ఓకే.